सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. ఈ సృష్టి యొక్క ప్రయోజనమేమిటి? 11/11/2002 శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. అవతారము అనగా క్రిందకు దిగుట. అవతారము తత్వములో ఎట్టి మార్పు రాదు. పై అంతస్తులోని వజ్రము క్రింద అంతస్తులోనికి దిగినంత మాత్రమున గులకరాయి కాదు. అట్లే జీవుడు సాధన ద్వారా పరమాత్మతో కైవల్యము చెందినంత మాత్రమున పరమాత్మ కాజాలడు. అద్వైత కైవల్యము ఆవేశమే, అనగా పూనకమే. ఈ పూనకము పోగానే మరలా జీవుడు యథాస్థానమునకు చేరును. క్రింది అంతస్తులో ఉన్న గులకరాయి పై అంతస్తులోనికి ఎక్కినంత మాత్రమున అది వజ్రము కాజాలదు. అది వజ్రము వలె తలతల మెరయవచ్చును, కానీ దానికి జ్ఞానులు వజ్రము యొక్క విలువను ఇయ్యజాలరు. జీవునకు అద్వైత కైవల్యమునిచ్చుట, తానొక జీవునిగా అవతరించుట, ఈ రెండూను మార్పుపై కల ప్రీతిని ఆధారం చేసుకుని ఉండును. మేడలోనున్న రాజు కొంతకాలము కుటీరములో ఉండకోరును. అతడు కుటీరమునకు అవతరించినంత మాత్రమున పేదవాడు కాజాలడు. అట్లే బీదవాడు మార్పు కొరకు మేడనెక్కి కొంతసేపు మేడలో కూర్చున్నంత మాత్రమున రాజు కాజాలడు. ఇరువురికి మార్పుపై మోజు తీరగనే ఎవరి స్థానంలో వారు చేరుదురు. ఈ మార్పే జగద్వినోద క్రీడగా లీలానందమును పరమాత్మకు కలుగచేయును. ఈ క్రీడయే సృష్టి యొక్క ప్రయోజనము. నాటకము కొరకు ఎట్లు స్టేజీ, తెరలు, లైట్లు సమకూర్చబడునో, ఈ లీలా వినోదము కొరకు అట్లే పంచభూతములు సృష్టించబడినవి. ఈ పంచభూతములు పరమాత్మ యొక్క సంకల్ప స్వరూపములే. సంకల్పము అనగా మనస్సు. సంకల్ప వికల్పాత్మకమే మనస్సు అని శాస్త్రము చెప్పుచున్నది. మనస్సు, మైండ్, చైతన్యము, అవేర్నెస్ యొక్క స్వరూపము ఫామ్. ఈ మనస్సు నుండి అనగా చైతన్యము నుండి జడములైన పంచభూతములు సంభవించుచున్నవి. చైతన్య ధర్మముల కన్నా జడము యొక్క ధర్మములు, ప్రాపర్టీస్ భిన్నముగా ఉన్నవి. అయితే ఒక ధర్మము నుండి మరి ఒక ధర్మము ఎట్లు పుట్టుచున్నది? ఉప్పు నుండి కారము ఎట్లు పుట్టుచున్నది? కారము నుండి పులుపు ఎట్లు పుట్టుచున్నది? రెండు ధర్మములు కలిపిన మూడవ ధర్మము ఏర్పడవచ్చును. సున్నము పసుపు కలిపి పారాణి ఏర్పడుచున్నది కదా. తెలుపు ప్లస్ పసుపు = ఎరుపు. కానీ కేవలము సున్నము నుండి కానీ కేవలము పసుపు నుండి కానీ పారాణి ఏర్పడదు. సంకల్పము అనున్నది ఒక ధర్మము, జడము ఒక ధర్మము. ధర్మము అధిష్టానము, ధర్మి బేస్పై ఆధారపడి ఉండును. ధర్మము స్వయముగా నిలువజాలదు. కారము మిరపకాయపై ఆధారపడి ఉండును. మిరపకాయ నుండి కారమును వేరు చేయజాలము. పప్పులో మిరపకాయను వేసి ఆ మిరపకాయను తీసివేసినప్పుడు పప్పులోనికి కారము వచ్చినది కదా. కాన మిరపకాయను విడచి కారము ఉన్నది కదా అనరాదు. కారము మిరపకాయను విడిచినను పప్పును ఆశ్రయించి ఉన్నది. కావున మిరపకాయను పప్పును విడిచిన కారము ఎచ్చటను కనిపించదు.
కావున ఒక ధర్మము మరి ఒక ధర్మము కాజాలదు. పరిణామము, మోడిఫికేషన్. కానీ చైతన్యము అను ధర్మము జడము అను ధర్మముగా మారినది. ఇది పరిణామము. ఈ పరిణామము విచిత్రము, వండర్ఫుల్, కాన మాయ అనబడును. మాయ శబ్దము మయ వైచిత్రే అను అర్థములో మయ ధాతువు నుండి వెలువడినది. మాయా శబ్దము మయ అనే ధాతువు నుండి ఏర్పడినను ఊహించుటకు వీలు కానిది అను అర్థమే వచ్చును. విచిత్రము ఊహకు అందదు కావున రెండు అర్థములు ఒకే తాత్పర్యమును బోధించుచున్నవి. ఈ అర్థమునే రామానుజాదులు ప్రతిపాదించినారు. శంకరులు మాయ శబ్దమునకు యా మా సా మాయ అని నిర్వచనము, డెఫినిషన్ చెప్పినారు. అనగా స్వయముగా లేనిది, నాన్ ఎగ్జిస్టింగ్ అని అర్థము. ఈ అర్థము కూడా సరి అయినదే. ఏలననగా చైతన్యము జడముగా పరిణమించినప్పుడు ఆ జడమైన పంచభూతములు కలిసి ఆ చైతన్యములో ఒక చిన్న బిందువు మాత్రమే అగుచున్నవి. ఇంకను సత్యముగా చెప్పవలెనన్నచో చైతన్యము తేజస్సు యొక్క అనంత కిరణములలో ఒక్క కిరణము మాత్రమే. ఈ పంచభూతములకు సంబంధించి పాదోస్య విశ్వభూతాని అని శృతి చెప్పబడినది. అస్య ఈ చైతన్యము యొక్క పాదః ఒక్క కిరణమే విశ్వభూతాని విశ్వముగా మారిన ఈ పంచభూతములు అనగా భూతాత్మకమైన ఈ జగత్తు అని అర్థము. ఇచ్చట రామానుజాదులు చెప్పు పరిణామవాదమును స్వీకరించవలెను. పరిణామము అనగా ఒక దాని నుండి దానికన్నా భిన్నమైన, డిఫరెంట్, రెండవది పుట్టుట. ఇది అసంభవమే, కానీ పరమాత్మ విషయమున సంభవమైనది. కావునని మనకు విచిత్రమై మాయ అయినది. రెండవది పుట్టలేదు అన్నచో సృష్టి జరగలేదు అను అర్థము వచ్చును. అప్పుడు పరమాత్మకు సృష్టికర్త అన్న బిరుదము అసత్యమగును. అయితే చైతన్యము జడముగా మారినప్పుడు పరమాత్మ తన ధర్మమును కోల్పోడు, కానీ అన్య ధర్మమును పొంది వికారమునకు గురి అయినాడా అన్న సంశయం వచ్చును. ఇట్టి సంశయమును నివారించుటకే శంకరులు రెండవ ధర్మము క్రియేషన్ అసలు లేదు అని అన్నారు. ఇదే యా మా సా మాయా. ఈ విధముగా ద్వైతులకు అద్వైతులకును వాద భేదము ఏర్పడినది. దీనిని శ్రీదత్త గురువు ఇట్లు సమన్వయించుచున్నారు. సమన్వయము, కోరిలేషన్. పరిణామము నిజమే, రెండవ ధర్మము పుట్టినది. రామానుజాదుల మతము సత్యమే. రెండవ ధర్మము మొదటి ధర్మము గాడ్ ఆర్ పరమాత్మన్ ముందు అత్యల్పము, నెగ్లిజిబుల్. అత్యల్పము అభావముగా, నాన్ ఎగ్జిస్టింగ్ పరిగణింపబడును. పాల సముద్రమున ఒక బొగ్గు రేణువు పడినంత మాత్రమున తెల్లని పాల సముద్రము నల్లదియగునా? అత్యల్పమైనది దాదాపు లేనట్లే. కావున శంకరవాదమును సత్యమే. ఈ విధముగా జడమైన విశ్వమునందు పరమాత్మ యొక్క మనస్సు అను చైతన్యము నానా జీవరూపములుగా ప్రవేశించి ఉన్నది. కావున ఈ జగత్తును సృష్టించిన చైతన్యము యొక్క స్వరూపమే జీవుడు. అయితే ఈ జీవుడు అనుభవించు సుఖ దుఃఖాది వికారములన్నీను, ఫీలింగ్స్ పరమాత్మ మనస్సుకు అంటుచున్నవా? లేదు, లేదు. ఈ జీవులందరూ జగత్తులో ఒక భాగమే. జగత్తే అత్యల్పమైన ఒక పరమాణువైనప్పుడు దానిలోని భాగమగు ఈ జీవుడు పరమాణువులో పరమాణువు అగును. కావున ఈ జీవుడు శంకరవాదమును అనుసరించి ఉన్నయును లేనట్లే గదా. కావున పరమాత్మ మనస్సు, మైండ్ ఆఫ్ గాడ్, ఈ జీవుల అనుభూతి ద్వారా కలుషితము కాదు. అయితే ఈ జీవుడు ఆనందించినప్పుడు ఆ ఆనందాంశ పరమాత్మ యొక్క
అఖండానంద స్వరూపమును అంటుచు పరమాత్మకు ఆనందమునిచ్చుచున్నది. కావున జీవులకు దుఃఖ నివృత్తిని కలుగచేసి ఆనందమును అందించువారు పరమాత్మను నిజముగా ఆనందపరచుదురు. ఆనందము చైతన్యమునకే కలుగును గాని జడమునకు కలుగదు. కావున చైతన్యమైన పరమాత్మ మనస్సునకు ఆనందము కలుగచేయవలయునన్నచో చైతన్య స్వరూపులైన జీవులకు ఆనందము కలుగచేయు ప్రయత్నము చేయవలయును. కానీ అట్టి ప్రయత్నములను జడములకు చేయుట అవివేకము. అర్హుడగు ఆకలిగొన్నవానికి లేక ఆకలిగొన్న ప్రాణికి క్షీరము అర్పించుట నిజమైన క్షీరాభిషేకమగును. అంతేకాని క్షీరమును మట్టిపాలు చేయుట అవివేకము. ఇది అజ్ఞానమునకు పరాకాష్ట, క్లైమాక్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అట్టి జఠరాగ్నిలో ఆహారమును అందచేయుట యజ్ఞము. జడమైన అగ్నిలో వేసి కాల్చి అన్నమును వ్యర్థము చేయువాడు మరుజన్మలో అన్నము లభించక అలమటించును. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.